నమస్తే. మన సబ్స్క్రైబర్స్ కొంతమంది కామెంట్స్‌లో అడిగారు, పీస్‌ఫుల్ లైఫ్ ఎలా దొరుకుతుందండి? అసలు ఎప్పుడు చూసినా ఒక సమస్యతోనే లైఫ్ ఉంటోంది. పీస్‌ఫుల్ లైఫ్ ఎలా దొరుకుతుంది? మీ సిద్ధగురువు గారిని అడిగి చెప్పండి అని అడిగారనమాట. ఈ అడిగిన ఈ క్వెషన్‌ని నేను సిద్ధగురువు గారితో అడిగాను. జనరల్‌గా అడిగాను. పీస్‌ఫుల్ లైఫ్ ఎలా దొరుకుతుందండి? అసలు చాలామంది పీస్‌ఫుల్ లైఫ్ లేదు అని అంటున్నారు. చాలా సమస్య అయిన లైఫే ఫేస్ చేస్తున్నాము. ప్రశాంతంగా బ్రతకడానికి ఏం చేయాలి అని అడుగుతున్నారు అని అడిగారు. ఆయన వెంటనే చెప్పింది ఏంటంటే, మన దగ్గర ఉన్న ఒక్క బ్యాడ్ క్వాలిటీ ఏంటంటే, ఎప్పుడు చూసినా జరిగిపోయిన విషయాన్ని తలుచుకుంటూ ఉంటాం. తలుచుకొని బాధపడుతూ ఉంటాము. లేకపోతే ఫ్యూచర్ గురించి తలుచుకొని బాధపడుతూ ఉంటాం. ఈ రెండిట్లో నుంచి మనం బయటకు వచ్చేస్తే ఇంకా పీస్‌ఫుల్ లైఫే ఉంటుంది అన్నారు. చాలా ఈజీగా చెప్పేశారు. అది అందరికీ తెలుసండి. కానీ ఇంకేదైనా ఒక చిట్కా చెప్పండి అని అడిగా. సో మీరు ఏదైనా ఒక చిన్న ఈజీ అయిన ఒక హింట్ లాంటిది ఇవ్వండి అని చెప్తే, ఆయన చెప్పినది ఏంటంటే, మీరు ఏ రిలీజియన్లో పుట్టారో, క్రిస్టియన్గా పుడితే క్రిస్టియానిటీ, ముస్లింగా పుడితే ముస్లింలో, హిందూస్గా పుడితే హిందూ, ఏ రిలీజియస్లో మీరు పుట్టారో ఆ రిలీజియస్ గురించి అన్నీ ఇన్ డెప్త్ తెలుసుకోవడం మీకు పీస్ఫుల్ లైఫ్ ఇస్తుంది అన్నారు. ఇది ఎలాంటి సాధ్యం అని అన్నాను. ఇది ఎలా సాధ్యం అని అంటే, ఆయన అనేది ఏంటంటే, మీ బ్రెయిన్ యాక్టివిటీస్ అన్నీ ఒక కామ్ డౌన్ అవ్వాలి అంటే, మీరు పుట్టిన రిలీజియన్లో ఇన్ డెప్త్ బ్యాక్ వెళ్ళి డెప్త్గా స్పిరిచువల్ ఆస్పెక్ట్స్ కానీ అండ్ రిలీజియస్ ఆస్పెక్ట్స్ కానీ తెలుసుకునేందువల్ల మీకు పీస్ఫుల్ లైఫ్ వస్తుంది. అంటే ప్రశాంతంగా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అని చెప్పారు. అది అప్పుడు తలుచుకుంటే నాకు అనిపించింది, నిజమే కదా. మనం ఏదైనా బాధగా ఉందనుకోండి, మనం గుడికెళ్తే కాస్త ప్రశాంతంగా ఉంటుంది అంటాం. ఆ గుడికెళ్తే ఎందుకు ప్రశాంతత వస్తుందో అది కూడా ఆయన వేరే విధంగా చెప్తారు. అది మళ్ళీ చెప్తాను ఇంకో ఎపిసోడ్లో. గుడికెళ్తాం, అక్కడ ప్రశాంతంగా ఉంటుంది. కాసేపు కూర్చొని వచ్చామంటే కొంచెం పీస్ఫుల్గా ఉంది నాకు అని చెప్తాం. మళ్ళీ ఇంటికి వచ్చినాక ఇక్కడే దిగుతాం మళ్ళీ. అలాగే క్రిస్టియన్స్ వాళ్ళు చర్చ్కి వెళ్తారు. ఆ చర్చ్కి వెళ్తే అక్కడ ప్రశాంతంగా ఉంటుంది అంటారు. ముస్లిమ్స్ మాస్క్కి వెళ్తారు, అక్కడ వెళితే వాళ్ళు కొన్ని విషయాలు నేర్చుకొని వాళ్ళకి ప్రశాంతత ఉంది అంటారు. అలా లేదు అని అంటే, కొంతమంది ఎక్కడికి వెళ్ళలేని వాళ్ళు, ఇప్పుడు నేను అనుకోండి, నేను గుళ్ళకంతా వెళ్ళి అయిపోయినాయి. నేను ఓన్లీ స్పిరిచువల్ ఆస్పెక్ట్లో ఉంటాను. జనరలీ నేను వచ్చి మెడిటేషన్స్ అలాంటివే ఉంటుంది అనమాట నాకు ఎక్కువ. సో మనసు బాగాలేదు అని అంటే ఎవరికైనా నాలాంటి వాళ్ళు ఏం చేస్తారు, ధ్యానంలో కూర్చుంటారు, మెడిటేషన్లో కూర్చుంటారు, కామ్ డౌన్ చేసుకుంటారు మైండ్ కామ్ డౌన్ అయిందంటే ఆటోమేటిక్గా ఆ లేయర్ అంతా లోపలికి అడుగులు వెళ్ళి, సో అలా పీస్ఫుల్ చేసుకోవచ్చు మనం. ఇంకొకటి ఏంటంటే, ప్రశాంతత లేదు అంటే, నాకు లైఫ్లో ప్రశాంతత లేదు అన్నదాన్ని మనం ఎంత అందంగా కాస్మిక్లో మనం రిజిస్టర్ చేసామో అని చెప్తున్నారనమాట సిద్ధగురువు గారు. మీరు ఏ విషయానైనా, నాకు డబ్బు లేదు, నాకు పేదరికం, నాకు జాబ్ లేదు, అలాంటి విషయాలే, నాకు ఇంట్లో ప్రశాంతత లేదు, నాకు హస్బెండ్ వైఫ్ రిలేషన్షిప్ బాగాలేదు, పిల్లలతో రిలేషన్షిప్ బాగాలేదు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, నెగిటివ్ థింగ్స్ని ఎంత అందంగా మీరు కాస్మిక్లో రిజిస్టర్ చేసేసారు. ఒక విషయాన్ని 21 టైమ్స్ చెప్తేనే అది నిజం అవుతుంది. అలాంటిది ఎన్ని లక్షల సార్లు మీరు ఒక్కొక్క నెగిటివ్ విషయాలని కాస్మిక్లో రిజిస్టర్ చేసి ఉంటారో మీరే ఆలోచించుకోండి. ఇప్పుడు అది అన్నీ కాస్మిక్లోనే ఉన్నాయి, అవే మీకు రాబోతుంది. సో దాన్ని మనం మార్చాలి అనేటప్పుడు మీరు ఎలా మళ్ళీ ఆ కాస్మిక్లో ఉన్నదాన్ని ఆప్టిమిస్టిక్గా మాట్లాడి దాన్ని మళ్ళీ ఎలా కాంట్రాస్ట్గా దానికి చేంజ్ చేయాలి, ఆ సమస్యలని ఎలా చేంజ్ చేయాలి. ఎగ్జాంపుల్ 1, 2 నేను చెప్తాను. అంటే ఇప్పుడు ప్రేమ, ఇంట్లో వచ్చి హస్బెండ్ వైఫ్ రిలేషన్షిప్ సరిలేదు, ఎప్పుడు చూసినా గొడవలు అనేటప్పుడు మనం ఏం చేయాలి, దాన్ని అలా గొడవలు ప్రాబ్లం అని చెప్పకుండా మనం ఏం మాట్లాడాలి, ఒక ప్రేమైన ఒక లవబుల్ కపుల్స్ గురించి మాట్లాడాలి. కష్టమే కొంత, కానీ ఇలా చేస్తే మారుతుంది పీస్ఫుల్ లైఫ్ కావాలి అన్నప్పుడు. సో ఒక లవబుల్ కపుల్ గురించి మాట్లాడాలి. లేదంటే రిలీజియస్కి వెళ్తే ఒక కృష్ణ రాధ, వాళ్ళు ఎంత అందంగా వాళ్ళ ఒక లవ్ స్టోరీ ఉంది, ఎంత బాగున్నారు, అవి తెలుసుకోవడానికి ట్రై చేయాలి, దాని గురించి మాట్లాడాలి, దాని గురించి తెలుసుకోవాలి. అప్పుడు మనకి ఆటోమేటిక్గా మనకి తెలియకుండానే ప్రేమని మనం కాస్మిక్లో రిజిస్టర్ చేస్తాం. ప్రేమని మనం కాస్మిక్లో రిజిస్టర్ చేసేటప్పుడు ఆల్రెడీ మనం రిజిస్టర్ చేసినవన్నీ బ్లాక్ నాట్స్ ఉంటాయన్నమాట. అవన్నీ కూడా పోయి మనకి మళ్ళీ ఇవన్నీ కూడా జరగడానికి మనకి కాస్మిక్లో మనం ఇప్పుడు ఏదైతే రిజిస్టర్ చేస్తున్నామో అవి జరగడానికి మొదలవుతాయి. టైం పడుతుంది, బట్ రెగ్యులర్గా మన హ్యాబిట్టే మనం పాజిటివ్గా మారిపోతూ ఉండాలన్నమాట. అలాగే ఇప్పుడు డబ్బు లేదు అనేవాళ్ళు కానీ, ఎప్పుడు చూసినా నాకు కష్టాలే వస్తాయి అనేవాళ్ళు కానీ,
ఇలాంటి డబ్బు లేదు అనేటప్పుడు మనం ఏం చెప్పొచ్చు? ఎగ్జాంపుల్‌కి వచ్చి ఎవరైనా రిచ్ పర్సన్ గురించి మాట్లాడొచ్చు. వాళ్ళు ఇలా ఉన్నారు, అలా ఉన్నారు, ఇంత సంపాదించారు, అలా రిచ్ పర్సన్ గురించి మాట్లాడొచ్చు. లేదు దేవుడి గురించి మాట్లాడాలనుకుంటే వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడుకోండి. వెంకటేశ్వర స్వామి దగ్గరికెళ్తే బాగా డబ్బులొస్తాయి. హ్యాపీ అయిన పర్సన్ వెంకటేశ్వర స్వామి, ఎప్పుడు డబ్బులకి ఆయనే అధిపతి అన్నట్టు డబ్బు గురించి పాజిటివ్‌గా మాట్లాడండి. డబ్బు లేదు అన్నది పక్కన పెట్టి పాజిటివ్‌గా మీరు మాట్లాడినప్పుడు అది కాస్మిక్‌లో రిజిస్టర్ అవుతాయి. ఇన్ని రోజులు మీరు రిజిస్టర్ చేసిన దాన్ని పోగొట్టాలి అంటే ఇప్పుడు మళ్ళీ కొత్తగా మీరు రిజిస్టర్ చెయ్యాలి. ఈ రిజిస్టర్ చేస్తేనే కాస్మిక్ నుంచి మనకి మళ్ళీ అన్ని విషయాలు మంచిగా జరగడం మొదలవుతాయి. ఏ విషయమైనా మనం ఇన్ని రోజులు ఎలా నెగిటివ్‌గా మాట్లాడామో దాన్ని మీరే ఆలోచించుకొని, నేను ఒక 2 విషయాలు చెప్పాను. మీరే ఆలోచించుకొని దాన్ని పాజిటివ్‌గా, ఆప్టిమిస్టిక్‌గా మాట్లాడి రిజిస్టర్ చేయండి కాస్మిక్‌లో. ఒక్కటి ఏంటంటే పాస్ట్ గురించి తెలుసుకోకుండా, ఫ్యూచర్ గురించి బాధపడకుండా, పాస్ట్‌లో జరిగిపోయిన దాని గురించి బాధపడొద్దు, ఫ్యూచర్‌లో జరగబోయే దాని గురించి బాధపడకుండా ఉంటే ప్రెజెంట్‌లో బ్రతికితే పీస్‌ఫుల్ లైఫ్ ఉంటుంది. నేను అలా ఉండలేకపోతున్నానా అంటున్నారా? సో ఆల్రెడీ మీరు రిజిస్టర్ చేసేసిన దాన్ని పోగొట్టాలి కదా! దానివల్ల ఏదైతే మాట్లాడారో దాన్ని మనం ఆప్టిమిస్టిక్‌గా ఇప్పుడు మాట్లాడి దాన్ని పాజిటివ్‌గా చేసుకొచ్చినప్పుడు కాస్మిక్‌లో అవి రిజిస్టర్ అయ్యి అవి మనకి రిఫ్లెక్ట్ అవుతాయి. అప్పుడు ఆటోమేటిక్గా ఒక పీస్ఫుల్ లైఫ్, ప్లెజెంట్ లైఫ్ అనేది మనకి ఏర్పడుతుంది. ట్రై చేయండి. అందరికీ కష్టమే. నాకు కూడా కష్టమే. కానీ నేను ట్రై చేస్తూనే ఉంటా. ఇప్పుడు నేను 100% పర్ఫెక్ట్ అని ఎప్పుడు చెప్పను. ప్రాక్టీసే కదండి. ఏబీసీడీలు కూడా మనకు రావు. తర్వాత దానిపైన దిద్దే కదా మనకు వచ్చినాయి. అలాగే ఇవి కూడా మనం మాట్లాడడం అనేది పాజిటివ్‌గా మాట్లాడి కాస్మిక్‌లో రిజిస్టర్ చేయడం నేర్చుకున్నాం అనుకోండి, కాస్మిక్‌లో ఏదైతే రిజిస్టర్ చేస్తామో అదే మనకు జరుగుతాయి. కాబట్టి అది కొంచెంగా ట్రై చేసి దానిలో మీరు సక్సెస్ అయితే నాకు చాలా హ్యాపీగా ఉంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి సో దట్ యూ డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్.